పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రపంచంలో సంచలనానికి కేరాప్ అడ్రస్ కిమ్ జోంగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఆయన గురించి ఎప్పుడు ఏదో ఒక సంచలన వార్త వింటూనే ఉంటాం. ఈసారి వింటున్న సంచలన వార్త అందరినీ భయభ్రాంతులకు గురి చేసేదని చెప్పాలి. కేవలం వరద సహాయ కార్యక్రమాల్లో సరిగా పాల్గొన్నందుకు గాను, వరదల్లో ప్రజలను రక్షించడంలో అలసత్వం వహించినందుకు గాను 30 మంది అధికారులకు మరణశిక్ష విధించాలని ఆదేశించాడట కిమ్ జోంగ్. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిమ్ జోంగ్ ఈ మధ్య కాలంలో ఉత్తర కొరియాలో చాలా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఆ వరదల్లో కిమ్ జోంగ్ స్వయంగా వెళ్ళి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకి ఆహారం అందించే విషయంలో వాస్తవంగా ఆయన వరద సహాయ కార్యక్రమాల్లో మోకాల్లోతు నీళ్ళలో దిగి మరీ ఆయన పర్యటన చేశాడు. పడవల్లో ప్రయాణం చేశాడు. స్వయంగా వెళ్ళి ఆహార ప్యాకెట్లు పంచాడు. చిన్నారుల్ని ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. సో ఎప్పుడూ వార్తల్లో ఉన్న కిమ్ జోంగ్ ఈసారి కూడా వార్తల్లోకి వెళ్ళాడు. కానీ అతను చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఉత్తర కొరియాలో వచ్చిన వరదలు కానీ, అక్కడ ఉన్న పరిస్థితి మీద కానీ దక్షిణ కొరియా మీడియా అసత్య ప్రచారం చేస్తుంది, అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తున్నాడు. ఏది ఏమైనా అయ్యా అబద్ధాలు అసత్య ప్రచారాలు పక్కన పెడితే ట్రోల్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటి అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు తీసుకునే డెసిషన్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వింటున్నాం. ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దాదాపు ఒక రోజులో 19 గంటల పాటు నిద్రాహారాలు మరి పనిచేస్తూ ఉంటే అధికారులు మాత్రం కొంతమందిలో అలసత్వం నెలకొని ఉంది. సహాయ కార్యక్రమాలు సరిగా పాల్గొనలేదు. ప్రజలకి సహాయ కార్యక్రమాలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఈ వార్తలు వింటున్న నేపథ్యంలో ఈ వార్త బాగా ట్రోల్ అవుతుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఉత్తర కొరియాలో వరద సహాయ కార్యక్రమాల్లో ప్రజలకి ఆహార కార్యక్రమాలు అందించే విషయంలో, సహాయ కార్యక్రమాలు చేసే విషయంలో, వరదల్ని ఆపి వాటిని నియంత్రించే విషయంలో అలసత్వం వహించారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, సరిగా పాల్గొనలేదు, చురుకుదనం లేదు. ఇట్లాంటి వాళ్ళకి ప్రభుత్వ అధికారులుగా ఉండే అవకాశాలు సహజంగా ఏంటంటే సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు, సహజంగా జరిగే పరిణామం. ఇవన్నీ కాదు, మరణశిక్ష, ఏకంగా మరణశిక్ష విధించారంటే 30 మంది అధికారులకు. కిమ్ జోంగ్ గురించి గతంలో ఉన్న ఒక వార్త ఏంటంటే ఒకసారి ఒకరికి మరణశిక్ష విధించమని ఒక ఆదేశాన్ని జారీ చేశాడంట. ఆ ఆదేశాన్ని పాటించడంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కొంత టైం టేకింగ్ చేశాడంట. ఆ టైం టేకింగ్ చేసినందుకు, నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా శిక్ష అమలు చేయనందుకు ఆ పోలీస్ ఆఫీసర్కి కూడా మరణశిక్ష విధిస్తున్నా అని చెప్పి తీర్పిచ్చేశాడు. అలా ఉంటుంది కిమ్ జోంగ్తో పెట్టుకుంటే. ప్రపంచంలోనే ఒక నియంత పరిపాలన అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అంటూ ఉండేది మనం విన్న వార్తలు కరెక్ట్గా వింటే అలా అనిపిస్తుంది. సో ఈ ఎప్పుడు సంచలనాలతో ఒక కీలకమైన వ్యాఖ్యలతో లేదా డెసిషన్తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటాడు. ఈసారి కూడా ఉత్తర కొరియా వరదల కంటే కూడా ఆ 30 మంది అధికారులకి మరణశిక్ష విధించడమే ప్రపంచంలో పెద్ద సంచలన వార్తగా మారిపోయింది అని చెప్పాలి. నిజానికి అధికారులనే కాదట, ఆయన పార్టీ సెక్రటరీని కూడా వదిలిపెట్టలేదు. అప్పుడే అత్యవసర సమావేశం పెట్టి ఈ వరదల సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే అలసత్వంగా ఉన్నటువంటి పార్టీ సెక్రటరీని పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాడు. తర్వాత అతను కూడా మరణశిక్ష విధించమని ఆదేశించాడంట. సొంత పార్టీ సెక్రటరీని వదిలిపెట్టలేదు, అక్కడ ప్రభుత్వ అధికారిని వదిలిపెట్టలేదు, అలసత్వంగా ఎవరు ఉన్నా వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి కిమ్ జోంగ్ మరోసారి సంచలనానికి తెరదీశాడు అని చెప్పాలి.